హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఈరోజు మనం ఎండు చేపలు ఎగ్ కర్రీ అనేది ఎలా చేయాలనేది చూద్దాము. దానికోసం మనం ఆల్రెడీ ఫస్ట్ ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్స్, తర్వాత అల్లం, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో అప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటే మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యేలోపై మళ్ళీ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిపోద్ది కాబట్టి, సో ఇదేంటంటే ఆయిల్ వేసుకొని ఇది కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట. ఎందుకంటే ఇది మేము ఆడిచ్చిన ఆయిల్ కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది. మీరు కొంచెం సరిపోలేదంటే మళ్ళీ మీరు వేసుకోవచ్చు. సో ఇందులో ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత చిన్న చిన్న పీసెస్ చేసిన అల్లము, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మనకు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి, లేకపోతే మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి. సో బాగా కొంచెం ఫ్రై అయ్యాక అప్పటికి ఎగ్స్ ఆల్రెడీ ఇంకో సైడ్ మనం ఎగ్స్ పెట్టుకొని, తర్వాత అప్పటికి మనం ఒక పావు గంట ముందు మనం ఎండు చేపలన్నీ నానబెట్టుకొని ఉంచుకుంటే మనకి కొంచెం త్వరగా అయిపోద్ది రెసిపీ అనేది. సో ఆల్రెడీ ఇందులో ఏంటంటే కళాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కదా, ఇవి ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది స్టీల్ కళాయి కాబట్టి. అదే మనం నాన్ స్టిక్లో వండుకుంటే ఎక్కువసార్లు కలపవసరం లేదనమాట. సో ఇప్పుడు నానబెట్టుకున్నాను, ఒక పావు గంట ముందే నానబెట్టుకున్నాను, ఎందుకంటే ఇందులో మట్టి అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో నానబెట్టుకున్నాక మనం తల ఉంటుంది కదా, చేప తల, తర్వాత అక్కడ నల్లగా ఉంటుంది కదా, అది కూడా తీసేయాలి, లేకపోతే మనకి కర్రీ అనేది కొంచెం చేదుగా వస్తుంది అనమాట. అవి నల్లవి తినకూడదని కూడా అంటూ ఉంటారు, మరి నాకు కరెక్ట్గా తెలియదు దాని గురించి. సో ఇవన్నీ కూడా తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. సో అవన్నీ తీసేసాను కంప్లీట్గా తీసేసి, మనం దీని ఏంటంటే ఫిష్ అనేది కొంచెం మనం ఫ్రై అనేది కొంచెం ఎక్కువ బాగా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన ఉండదు, తర్వాత ఫిష్ చేదు అనిపించదు అనమాట. సో ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్నాక మనం ఈలోపు ఆనియన్ ఎగుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం గుడ్లు తొక్కలు వచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఆనియన్ అనేది ఇలా వేగిందనమాట. కొంచెం ఇలా ఏగాక ఇవి వేసుకున్నాం అనుకోండి, రెండు కూడా సైమల్టేనియస్గా మనకి ఫ్రై అవుతూ ఉంటాయి. లేదనుకోండి మనం బాగా ఆనియన్ డీప్ ఫ్రై చేస్తామనుకోండి, అప్పుడు మళ్ళీ ఆనియన్ మాడిపోద్ది. సో ఏంటంటే మనం ఆనియన్ అలా కొంచెం మీడియం ఫ్రై అయ్యాక ఇందులో వేసుకుంటే రెండు కూడా కొంచెం డీప్ ఫ్రై అవుతాయి అనమాట మనకి. సో ఇలా వేగిందనమాట. ఇలా వేగాక మనం టమాటో మీరు చింతపండు వేసుకుందామని ఉద్దేశం ఉంటే టమాటో కొంచెం తక్కువగా తీసుకోండి. మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకోండి సరిపోతాయి. లేదు టమాటో ఓన్లీ టమాటోతోనే చేసుకుందాం అనుకుంటే మీడియం సైజువి ఒక 3 to 4 తీసుకోండి సైజ్ బట్టి. సో నేను టమాటో ఆల్రెడీ నాకు చిన్నవి కాబట్టి నేను 5 టమాటోస్ వేసుకున్నాను అనమాట, చిన్నవి, బాగా కొంచెం చిన్నవి. సో అది ప్యూరీ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి అది ఆల్రెడీ వేసుకున్నాను. పులుపు అనేది తగలాలి ఈ కర్రీకి అనమాట. పులుపు తగిలితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా వేసేసుకొని మనం ఇందులో సాల్ట్ వేసేసుకొని, ఎందుకంటే టమాటా మగ్గాలంటే మనకు సాల్ట్ కదా కావాలి. సో సాల్ట్ వేసేసుకొని మనం మగ్గించుకున్నాం కాసేపు మగ్గించుకోవాలన్నమాట. ఇదేంటంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కర్రీకి అన్నమాట, ఎందుకంటే స్టీల్ది కాబట్టి. సో అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మన టమాటో అనేది కొంచెం పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయాక ఇందులో మనం ఏంటంటే తర్వాత సాల్ట్ వేసుకున్న కాబట్టి కారము మనకు సరే, ఇది ఇంట్లో ఆడించిన కారం కాబట్టి మాకు 2 tablespoons స్పూన్ సరిపోద్ది. అదే బయట కొనుక్కున్నదైతే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందేమో, కొంచెం తగ్గించేసుకోండి. అది మీ కారం తినే దాన్ని బట్టి. ఇందులోనే మనం కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఏ కర్రీలోకైనా ధనియాల పొడి, పసుపు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్దీ కూడా. అల్లం కూడా మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటే మంచిది ఏ కర్రీకైనా. సో ఇలా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం మన కన్సిస్టెన్సీ బట్టి, మనకు రసం ఉంది అనుకుంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, లేదు అనుకుంటే కొంచెం పలచగా చేసుకుంటే మన రసం కూడా అవసరం లేదు. సో దానికి తగ్గట్టు మనం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనకు లేదు కొంచెం పులుసులా కావాలనుకుంటే ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మనం కారం ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సరే అడ్జస్ట్ చేసుకున్నాక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉడకబెట్టుకున్న ఎగ్స్ అనేవి ఉన్నాయి కదా, దానికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఫ్రై కూడా చేసుకొని వేసుకోవచ్చు, నాకు అంత టైం లేదు కాబట్టి నేను జస్ట్ ఆల్రెడీ ఘాట్లు పెట్టేసేసుకుంటున్నాను. ఘాట్లు పెట్టిన ఎందుకంటే దాని రసం అనేది అందులోకి ఇంకుతుంది, మనం తినేటప్పుడు అనేది టేస్ట్ అనేది ఎగ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు మనం బాయిల్ చేసుకోవచ్చు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని, నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేసుకోలేదు. దించేసి ఒక 2 minutes ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా ఉన్నప్పుడు ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ చేసుకొని కర్రీ మీద టేస్ట్ సో ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి.
అంటే సేమ్గా అంటే మళ్ళీ ప్రాసెస్ అనేది చేంజ్ చేయకుండా చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.